మరి క్రిస్మస్ శుభ సమయంలో మరి అందరం కూడా చాలా సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం కదా. ఎక్కడ చూసినా క్రిస్మస్ పాటలు, క్యారల్స్, డెకరేషన్స్, లైట్స్, మరి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజానికి క్రిస్మస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల జరిగే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సువార్త ప్రకటింపబడుతుంది. లోకమంతా సువార్త అన్ని మధ్యలో సువార్త ప్రకటింపబడుతుంది. క్రిస్మస్ పేరు చెప్పి మీటింగ్స్ పెడతారు కదా, దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఈ లోకంలో జన్మించాడు, ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా మరి పంచుకుంటారు అందరితో. చాలా మంది అన్ని అటెండ్ అవుతారు కాబట్టి సువార్త చాలా చక్కగా ప్రచురింపబడుతుంది. దానివల్లనే మనం ఈ పండుగల్ని ఆచరించుకోవాలని మరి దేవుడు మనకి సెలవిచ్చాడు కూడా. మరి క్రిస్మస్ సందర్భంగా మన ఈ దినము దేవుడు తన బిడ్డలను ఎలా నడిపిస్తాడు, తన ఎడల ఆశపడిన వారిని ఏ విధంగా తృప్తిపరుస్తాడు అనే విషయం మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే, గొల్లలున్నారు, జ్ఞానులున్నారు. మరి ఈ దినం మనము జ్ఞానుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మరి మన ఆ క్రిబ్ ఉంది ఇక్కడ, చూసారు కదా. క్రిబ్ చూడగానే మనకి పిక్చర్ అంతా మొత్తం బైబిల్ స్టోరీ అంతా కూడా మనకి ఆ ఒక్క దాంట్లో మనకి కనబడిపోతూ ఉంటుంది. ఆ క్రిబ్లో ఏంటి, అక్కడ ఎవరు ఉన్నారు? యేసయ్య, మరియమ్మ, దేవదూత ఉన్నారు, మరి పశువుల పాకది, అక్కడ శిశువు ఉన్నాడు, యేసు ప్రభు గారు. మరి వాళ్ళు కాకుండా ముఖ్యంగా మనకి రెండు గ్రూపులు ప్రజలు కనబడుతున్నారు. ఎవరు వాళ్ళు? గొల్లలు, జ్ఞానులు. రెండు రకాల గ్రూప్స్. మరి గొల్లలు, జ్ఞానులు అలా చూడగానే ఎందుకు దేవుడు గొల్లలకి, జ్ఞానులకి మరి ఆ చిన్న శిశువుగా తనను తాను కనపరుచుకున్నాడు మనకి ఆలోచన వస్తుంది. మరి జ్ఞానులు అనగానే వాళ్ళు జ్ఞానవంతులు. ఆ రోజుల్లో వాళ్ళు మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఖగోళ శాస్త్రజ్ఞులు అనొచ్చు కదా. ఖగోళ శాస్త్రజ్ఞులు, కింగ్స్ కూడా కొంతమంది అని కొంతమంది చరిత్రకారులు అంటూ ఉంటారు. మరి అలా వారు చాలా ధనవంతులు. మొత్తానికి వాళ్ళు కింగ్స్ అవ్వచ్చు కాకపోవచ్చు, సైంటిస్టులు మాత్రం వాళ్ళు. మరి వాళ్ళు చాలా ధనవంతులు. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన ఆ కానుకలు బట్టే మనము అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ధనవంతులని. మరి వారు మనకు కనబడుతున్నారు. అంటే సమాజంలో ఒక గొప్ప పేరున్న వ్యక్తులు. ఈవెన్ రాజులు కూడా వారికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడతారనమాట. అంత మంచి పొజిషన్ సమాజంలో వారికి ఉంది. మరి గొల్లలు చూస్తే జస్ట్ ఆపోజిట్ గా మనకి కనబడతారు. మనం మామూలు గొర్రెలు కాపరులుగా మనము చూస్తాం కదా. జస్ట్ గొర్రెల్ని వాళ్ళ మందల్ని తీసుకుని వెళ్ళి కొండల మీద, పచ్చిక బయళ్ళు అలా వారు తీసుకుని వెళ్ళి ఆ గొర్రెలను మేపుతూ ఉంటారు. అంతే. వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఏమీ ఉండదు. వాళ్ళకి జ్ఞానం అని ఎవరు మామూలుగా అనరు. అమాయకులు వాళ్ళు, చాలా అమాయకులు, పేదలు కూడా. కాబట్టి ఆ పిక్చర్ చూసినప్పుడు దేవుడు ఈ లోకంలో పేదల్ని ఎన్నుకున్నాడు. తెలివి తక్కువ ఉన్న వాళ్ళైతే మరి అమాయకత్వం, తెలివి కాదు కానీ అమాయకత్వం, అమాయకుల్ని, పేదవారిని ఎన్నుకున్నాడు. జ్ఞానవంతుల్ని, ధనవంతుల్ని, అందరినీ ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది దేవుడు పక్షపాతి కాడు. మరొక విషయం ఏమిటంటే, మరి గొల్లలు యూదులు, జ్ఞానులు అన్యులు. అంటే దేవునికి ఇశ్రాయేలీలు ఒకటే ప్రజలు కాదు, లోకమంతా ఆయనదే. అన్యులకి, యూదులకి, అందరి కోసం కూడా, అందరినీ కూడా పాపముల నుంచి రక్షించడానికి మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అనే విషయం. ఈ రెండు కారణాలు కూడా మనకి అక్రిపు చూడగానే మనకి మైండ్లో స్ఫురిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా,
మరి అంత చక్కగా గొల్లలు జ్ఞానులు చూసాం మనం. మరి ఇప్పుడు జ్ఞానుల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏమిటి ఈ జ్ఞానులు చాలా మంది ఉండొచ్చు కదండి, చాలా మంది ఉండొచ్చు. కానీ మరి ఈ ముగ్గురు జ్ఞానుల్ని దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నాడు? ప్రత్యేకంగా వారిని నడిపించాడు కదా. నక్షత్రాన్ని వారి ముందుగా నక్షత్రం ఉదయించింది. ఉదయించడం ఒక సైడ్ అయితే, మరి ఆ ఉదయించిన నక్షత్రం జ్ఞానుల ముందర నడుచుకుని వెళ్ళి వారికి మార్గాన్ని చూపిస్తూ కదులుకుని వెళ్ళి, మరి శిశువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ ఇంటి మీద అది ఆగడం అనేది అది ఒక అద్భుతం. అది కేవలము దేవుడు అనుగ్రహించిన అద్భుతం. అది జ్ఞానుల జీవితంలో ఎందుకు అంత అలాగా వారిని ఎన్నుకొని వారికి చూపించాడు దేవుడు, తనను తాను చూపించుకున్నాడు కదా. మరి ఈ విషయాలన్నీ మనం జ్ఞానుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని, ఈ జ్ఞానుల జీవితం ద్వారా మనం ఏమి పాఠాలు నేర్చుకోవచ్చు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు జ్ఞానుల జీవితం ద్వారా. అవేంటో కూడా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా అందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్, మనం 3 ఇంపార్టెంట్ సత్యాలు మనము నేర్చుకుందాం జ్ఞానుల జీవితంలో నుంచి. మొట్టమొదటి సత్యం ఏమిటంటే వారు ఆశపడ్డారు. ఏం చేశారండి? దేవుని చూడాలని వారు ఆశపడ్డారు. అది అది మొట్టమొదటి సత్యం. మనం కీర్తనలు 107:9 చూడండి. కీర్తనలు 107:9. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అది దేవుని వాగ్దానం. మనకి ఆశ ఉంటే ఏం చేస్తాడండి? దేవుడు తృప్తిపరుస్తాడు. అది మన మొట్టమొదటిగా మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో జీవించాలి అనే ఆశ మనకు ఉండాలి, దేవుని చూడాలి అనే ఆశ మనకి ఉండాలి. మరి జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, వారికి శాస్త్రాల ప్రకారం వారికి అర్థమైంది ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు ఈ భూమి మీద అని. మరి జన్మించాడు అని సరే అనుకుని వదిలేయలేదు వారు. ఆ గొప్ప వ్యక్తిని చూడాలనుకున్నాడు. శిశువుని చూస్తే ఏమొస్తుందండి నిజంగా? మరి పెద్ద అయ్యాక ఆ గొప్ప వ్యక్తిని చూస్తే ఏదన్నా మాట్లాడవచ్చు. కానీ జ్ఞానుల యొక్క ఆ యథార్థమైన హృదయం ఎలా ఉంది తెలుసా? పుట్టాడు, ఆ శిశువునే పూజించాలనుకున్నారు వాళ్ళే. ఎంత గొప్ప ఆశ చూడండి. ఆ చిన్ని బాలుని వారు పూజించాలని ఇక్కడ మనకి హేరోదు రాజుతో వారు చెప్పిన సమాధానం చూడండి. మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమనెను. ఆ శిశువునే పూజింపాలని వారు వచ్చారంట. ఇంకోటి ఏంటంటే, ఆ రోజుల్లో యూదులకి పెద్ద ఇది లేదన్నమాట, పెద్ద ఘనత అవి లేవు. అప్పుడు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంది? రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి రోమా ప్రభుత్వం యూదుల్ని అంత ఇదిగా ఏమీ చూడలేదు. వాళ్ళొక చిన్న జనాంగము. మరి అంతేకాకుండా వాళ్ళకి చాలా పద్ధతులు కట్టుబాట్లు ఉండేవి. వాటిని బట్టి మరి చాలా మంది ఇష్టపడేవారు కూడా కాదు. ఎందుకంటే ఏదైనా పూజించమంటే పూజించేవారు కాదు. అలాగే వాళ్ళకి ఉండే కట్టుబాట్లు, వాళ్ళకి విశ్రాంతి దినాన్ని మేమేమి చేయమనేవారు, అట్లా ఉండేవి. కానీ అలాంటి పరిస్థితుల్లో యూదులు ఏముందులే చిన్న జనమే కదా అని వారు అనుకోకుండా, మరి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని వారు వెతకడం ప్రారంభించారు. ఆ బాలుని మరి అంత గొప్ప వ్యక్తి కాకపోతే ఈ నక్షత్రం వస్తుంది. వారు విశ్వసించారు, ఒక గొప్ప వ్యక్తి ఈ భూమి మీద జన్మించాడు అని. ఆయన మేము వెతకాలి, ఆయన దగ్గరికి మేము వెళ్ళాలి, ఆయన చూడాలి, ఆయనకు బహుమతులు ఇవ్వాలి, ఆయనను పూజించాలి.
ఇదండి వారి యొక్క ఆశ. ఎప్పుడైతే హృదయపూర్వకంగా అలా ఆశపడ్డారో దేవుడు అప్పుడే ఇచ్చేసి ఉంటాడు మాట, మీరు తప్పకుండా చూస్తారు అని అప్పుడే ఆయన అనుకుని ఉంటాడు. మరి వాళ్ళు బయలుదేరారు. నిజానికి ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టమైన ప్రయాణం. ఈ రోజుల్లో లాగా రోడ్స్ లేవు. డిస్టెన్స్ చూస్తే పెద్ద ఎక్కువేం కాదు, కానీ ఫెసిలిటీస్ లేవు, రోడ్డులు లేవు, రాళ్ళు వాటిల్లో నుంచి వాళ్ళు వెళ్ళాల. ఎగుడు దిగుళ్ళు, ఎత్తు పల్లాలు, రాళ్ళు అన్నీ అంత ఈజీ కాదు. మరి రాత్రుళ్ళు భయం, వాళ్ళు ప్రాణానికే రిస్క్. మధ్యలో ఏమవుతుందో తెలీదు, ఎప్పుడు ఏ తుఫాన్లు వస్తాయో తెలీదు, ఇసుక తుఫాన్లు వస్తాయి, మరి ఎటు ప్రయాణం చేయాలో ఏమీ తెలీదు వారికి. అలాంటి కష్టమైన ప్రయాణాన్ని వారు ఆరంభించారు. ఎందుకు ఆరంభించారు అంత కష్టమైన ప్రయాణాన్ని? వాళ్ళు ఆశపడ్డారు. అంటే దాని ద్వారా మనకి తెలుస్తుంది ఏమని, వాళ్ళ ఆశ ఎంత తీవ్రమైనదో. మేము చూడాలంతే, ఎట్లయినా ఆయన్ని వెతికి పట్టుకోవాలని వారు బయలుదేరారు. కాబట్టి ప్రియులారా, వారు ఆశపడ్డారు. ఆశపడి ఎక్కడికి వచ్చారంటే అలా వెతుక్కుంటూ వచ్చి యూదుల రాజు అంటే అప్పుడు హేరోదు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారు, రాజుగా పెట్టి రాజగృహంలో పడతాడు అనుకున్నారు. అంతే కదా, నార్మల్ పీపుల్ లాగా ఆలోచన చేశారు. చేసి వచ్చినప్పుడు మరి అక్కడ తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలుసు. హేరోదు రాజుకి చెప్పినప్పుడు హేరోదు రాజు ప్రజలు కూడా కలవరపడతారంట. అక్కడ మాట ఉంటుంది, భయపడతారు, ఎవరా, యూదుల రాజు అని. అప్పుడు మరి హేరోదు రాజు శాస్త్రుల్ని వాళ్ళని పిలిపించి అడిగినప్పుడు అక్కడ మనం 5వ వచనంలో ఉంటది, యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మరి ఆ వాక్యం అది మీకా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఆ లేఖనం ప్రకారము ఆ బెత్లెహేములో పుట్టాడు అని మరి వారు చెప్తారు. ఈ రిఫరెన్స్ అమ్మ మీరు రాసుకుంటున్నారు, మంచిది. మీకు ఒకటి చెప్తారు చూడండి. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం ఎన్నో వచనం ఇది? 5వ వచనం కదా. మీకా గ్రంథంలో రివర్స్ చేయండి దాన్ని, 5వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది, ఎప్పుడు మర్చిపోరు ఇక. మరి అలా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనం ప్రకారం బెత్లెహేంలో పుడతాడు. ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, బెత్లెహేంలో పుడతాడు అని వారికి తెలుసు, శాస్త్రులకి తెలుసు, చెప్పారు వాళ్ళే. హేరోదు రాజు విన్నాడు, నక్షత్రం పుట్టిందని విన్నారు. మరి వినిన వీళ్ళు బయలుదేరారా? అవునా, యూదుల రాజుగా పుట్టాడా, మేము కూడా వస్తాం మీతో పాటు, మీ వెనకాల మేము వస్తాం, మేము కూడా చూస్తాం అని బయలుదేరారండి. ఈ శాస్త్రులు ఎవరు బయలుదేరలేదు, హేరోదు రాజు బయలుదేరలేదు, అసలు తొందరపడలేదు చూడాలని. ఓకే, మీరు వెళ్ళండి, చూడండి, మీరు వచ్చాక చెప్పండి, అప్పుడు మేము వచ్చి చూస్తాం అన్నారు. ఎవరికి అంత తీవ్రమైన ఆశ లేదు, తొందరపాటు కూడా లేదు. తొందరపాటు కూడా ఉండాలి దేవుని పనుల్లో కదా, నిదానంగా చేస్తానంటే కుదరవు. కాబట్టి ప్రియులారా, మరి వీటన్నిటి బట్టి కూడా మనకు అర్థమవుతుంది జ్ఞానుల హృదయంలోని ఆశ ఎంత యథార్థమైన ఆశో మనకి అర్థమవుతుంది. మరి దేవుడు హృదయాలను చూస్తాడు కాబట్టి మరి ఆ యథార్థమైన ఆశను బట్టి ఏం చేశాడు, చివరికి ఎన్ని సమస్యలు వచ్చినా వారిని చివరికి మధ్యలో నక్షత్రాన్ని మిస్ అయిపోయారు, మరలా నక్షత్రం కనబడడం, వారు సంతోషపడిపోయారు దాన్ని చూసి. మరలా నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి వెళ్తే సరిగ్గా నక్షత్రం వచ్చి ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి పైనే ఆగింది. వెళ్ళారు, శిశువుని చూచారు. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ప్రభు క్రిబ్లో మనం అలాగా క్రిబ్లో ఉన్నట్టు పెడతాం, కానీ జ్ఞానులు అక్కడ చూడలేదండి. జ్ఞానులు చూసేసరికి సమయం పట్టింది. గొల్లలు వెంటనే చూశారు, కానీ జ్ఞానులు చూసేసరికి సమయం పట్టింది. ఆ సరికి మరియమ్మ, జోసెఫ్ వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు.
అది కాకపోతే క్రిబ్లో అలా ఉండడం వల్ల నేను మొట్టమొదట మీకు కారణాలు చెప్పాను కదా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఇటు గొల్లల్ని ఎన్నుకున్నాడు, సమాజంలో కొంచెం తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని, ఈ ఎక్కువ స్థితిలో ఉన్న అన్యుల్ని ఎన్నుకున్నాడు, యూదుల్ని. అలా మనకి అర్థం కావడానికి ఆ క్రిబ్ అలా పెట్టారు అంతే తప్ప జ్ఞానులు పశువుల పాకలో చూడలేదు. కాబట్టి ప్రియులరా, జ్ఞానులు ఆశపడ్డారు ప్రభువుని చూడాలని. అది సత్యం, మనం ఈ రోజు నేర్చుకుంటున్న సత్యం. మరి ఇది వీరి యొక్క ఆశ మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనకి జక్కయ్య గుర్తుకొస్తాడు కదా. మరి జక్కయ్య ఏం చేశాడండి? ప్రభువుని చూడగోరెను, చూడాలని ఆశపడ్డాడు. ఆయన ఆశ కూడా ఎంత తీవ్రమైనదండి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెట్టు ఎక్కాడంటే ప్రజలందరూ ఎదుటగా ఇంకా ఆశని మనం వర్ణించలే. నన్ను చూసి ఎవరైనా నవ్వుకొని వదిలేసుకున్నాడు అంతే. అన్ని వదిలేసుకు, నా ఆశ ఓన్లీ నేను చూడాలంతే, నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు అని అంచెట్ ఎక్కేశాడు. అంత తీవ్రమైన ఆశ ఉంది కాబట్టి ప్రభు తీర్చాడండి ఆయన ఆశ. వెళ్ళిపోయాడా చెట్టు కింద నుంచి? లేదు. తీర్చడం కనబడడమే కాదు, ఏం చేశాడు? ఇంటికే వెళ్ళిపోయాడు, భోజనం చేశాడు. జక్కయ్య రా, త్వరగా రా, అక్కడ అబ్బని ఉంటాయి ఆ మాటలు. త్వరగా దిగిరా అంటే జక్కయ్య త్వరగా దిగిన అని ఉంటుంది. ఆ త్వరగా అన్న మాట 2 చోట్ల ఉంటది. ప్రభు పిలిచినప్పుడు త్వరగా దిగిరా అన్నాడు, జక్కయ్య దిగడం కూడా త్వరగా దిగినట్లుగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ప్యాసేజ్. మరి జక్కయ్య ఆశపడ్డాడు, తీవ్రంగా ఆశపడ్డాడు, యథార్థంగా ఆశపడ్డాడు. ప్రభువుని చూడాలి అనుకున్నాడు అంతే. చూడడమే కాదు, ఇంటికి వెళ్ళిపోయాడు, భోజనం చేశాడు. తర్వాత మరి ఆయన ముఖ దర్శనం అయినాక జక్కయ్య మారు మనస్సు పొంది మరి తన మనస్సుని ఆయన దగ్గర వెల్లడి చేసుకున్నాడు. వెల్లడి చేసుకున్నప్పుడు ప్రభువు మెచ్చుకున్నాడు. ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప సంఘటన చూడండి. ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తుంది? చాలా సింపుల్. మనం ఏదేదో అనుకుంటాం కదమ్మా, మనం ఏదేదో అనుకుంటాం. ఏం చేయాలి? మనం చేయాల్సింది ఒక్కటే. తర్వాత ఎంత ఇంపాసిబుల్ థింగ్స్ అన్నా చేసేది ఎవరు? దేవుడు. మనం చేయాల్సిందేంటి? ఆశపడాలా, ప్రభువుని చూడాలా, ప్రభు సన్నిధిలో జీవించాలా అని ఆ ఆశ మనకుంటే చాలు. మిగిలినవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎలాగానే అదే మనం ఆలోచించొద్దు, మనకంత శక్తి కూడా లేదు. ఆయన ఏ విధంగా తన కార్యాలు చేస్తాడు, ఆయన ఏ విధంగా మన జీవితంలో మరి పని చేస్తాడు అని అది మనం గెస్ చేసే శక్తి మనకు ఉండదమ్మా. అది దేవుడే చేస్తాడు కార్యాలు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలా, మరి ఆయన వాక్యంలో ఆనందించాలా, వాక్యంలో ఆయనని చూడాలా, వాక్యం ద్వారా ఆయన మాటలు వినాలా, మరి ఆయన ఆజ్ఞను పాటించాలా, ఆయన స్వరూపంలో జీవించాలా అనే ఆశ మనకు ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఆయన స్వరూపంలో జీవించాలి అంటే అది కష్టసాధ్యమని అనుకుంటారు కదా. దేవుడు కాబట్టి జీవించాడు, అలాంటి ప్రేమ క్షమ మనకి సాధ్యం కాదనుకుంటారు. సాధ్యం కాదని మనం కాదు అనుకునేది, ఆశపడాల. నేను ఖచ్చితంగా దేవుని స్వరూపంలో జీవించాలనేది ఆయన యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తము. కాబట్టి అందులో ఇక మనం డౌట్ చేయడానికి ఏమి కూడా లేదు, మన సొంత స్టేట్మెంట్స్ ఇవ్వడానికి లేదు. ప్రాక్టికల్ కాదు, అది కాదు, ఇది కాదని సొంత స్టేట్మెంట్లు వాక్యానికి చేర్చకూడదు. ఆయన చిత్తం ఏమిటి? పౌలు గారు ఎన్నో చోట్ల చెప్పారు, ప్రభువు చెప్పాడు. ఆయన చిత్తం ఏంటంటే ఆయన స్వరూపంలో మానవులు జీవించాలా అని. మరి ప్రభు విశ్వాసులు రక్షణ పొందిన వారు ఆయన స్వరూపంలో జీవించాల. కాబట్టి మనకి ఆశ ఉండాల. ఏమని? దేవా, నీ స్వరూపంలో జీవించడానికి నాకు సహాయం చేయి అని మనం తీవ్రంగా ఆశపడినప్పుడు దేవుడు తప్పకుండా మరి సహాయం చేస్తాడు. ఆయన తన కుమార్తెలుగా కుమారులుగా మనల్ని చేసుకుంటాడు. మరి కుమార్తెలు అంటే సగం తల్లిదండ్రులు ఎలాగుండాలో ఆ స్వరూపంలోనే ఉంటారు.
కాబట్టి ప్రియులారా, మరి మొదటి సత్యము, మనం తీవ్రమైన ఆశ మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధి పట్ల అని మనం తెలుసుకున్నాం. మరి రెండవదిగా, నక్షత్రాన్ని వెంబడించారు జ్ఞానులు, గమ్యాన్ని చేరుకున్నారు. రెండవ సత్యం ఏంటండి? నక్షత్రాన్ని వెంబడించారు, గమ్యాన్ని చేరుకున్నారు. వారి గమ్యం ఏమిటి? జ్ఞానుల యొక్క గమ్యం యేసు ప్రభువుని, ఆ శిశువును చూడాలి. మరి దానికి ఎన్నో కష్టాలు కోర్చిన ప్రయాణంతో వారు బయలుదేరారు. మధ్యలో మార్గం తప్పిపోయారు. హేరోదు రాజు గురించి మనం చెప్పుకోవాల్సింది అందరికీ తెలుసు. చాలా కఠినమైన మనస్సు కలవాడు. హృదయంలో చాలా ఘోరమైన ప్లాన్ ఉంది ఆయనకి. పాపం ఈ జ్ఞానుని గారి సంగతి ఏమీ తెలీదు. అలాంటి రాజు, అధికారం ఉంది ఆయన చేతిలో, ఏమైనా చేయగలడు వీళ్ళని కదా. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన చంపేయంటే చంపేస్తా, చంపించాడు కూడా కదా హేరోదు రాజు. యాకోబుని తల నరికించి చంపించాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపించాడు. ఏమైనా చేయగలడు. కానీ దేవుడు వారి ఆశపడ్డారు కదా, అలాంటి హేరోదు రాజు చేతిలో నుంచి కూడా విడిపించాడు, కాపాడాడు. అది మనం గమనించాలి. మొట్టమొదటిగా నక్షత్రాన్ని తిరిగి పంపించి, వారి ముందుగా నడిపించి, వారిని గమ్యానికి చేర్చాడు, నడిపించాడు. మరి హేరోదు రాజు చేతిలో నుంచి రక్షించాడు. దర్శనంలో కనబడి మళ్ళా మీరు అటు వెళ్ళొద్దు, వేరే మార్గంలోకి వెళ్ళండి అని చెప్పి వారిని కాపాడాడు. కాబట్టి దేవుని వాగ్దానాలు మనం ఎప్పుడూ చూస్తాం. ఆయన నడిపిస్తాడు, ఒక మంచి కాపరి అని మనకు తెలుసు. ఆయన గొప్ప వాగ్దానాలు ఏంటో మనకి తెలుసు. ఆయన నడిపిస్తాడు, కాపాడుతాడు అనే విషయాలు మనకి తెలుసు. మంచి కాపరి అంతే కదండి, నడిపిస్తాడు. పచ్చిక గల చోట్లకి, నిశ్చలమైన జలాల దగ్గరికి నడిపిస్తాడు. శత్రు భయాలు అంటే సింహాల నోటి నుంచి, తోడేల నోటి నుంచి గొర్రెల్ని కాపాడుతాడు. ఆ రెండు పనులు మంచి కాపరి యొక్క మెయిన్ పనులు. మరి ఆ పనులు దేవుడు జ్ఞానుల విషయంలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. నక్షత్రాన్ని పంపించి, నడిపించి, వారి ఆశని నెరవేర్చాడు. హేరోదు రాజు చేతిలో నుంచి వారిని రక్షించాడు. కాబట్టి ప్రియులరా, మరి వీరు చేసిన మంచి పని ఏంటి? ఆశపడ్డారు, నంబర్ 1. తర్వాత ఏం చేశారు? నక్షత్రాన్ని కూడా గమనించుకున్నారు. ఆ నక్షత్రం వారి ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ నక్షత్రం మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అని వారికి అర్థమైంది. అర్థమయ్యి ఆ నక్షత్రాన్ని చక్కగా వెంబడించారు. ఒకవేళ వాళ్ళు అది పట్టించుకోకుండా నక్షత్రాన్ని వెంబడించలేదనుకోండి, చేరుకుందిరా వాళ్ళు? యేసయ్య దగ్గరికి చేరుకుందిరా? వాళ్ళ ఆశ కూడా నెరవేరదు. కాబట్టి ప్రియులారా, మరి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మన జీవితంలో నక్షత్రం ఏమిటి? మన జీవితంలో నక్షత్రం దేవుని వాక్యం. మన జీవితంలో నక్షత్రం ఏంటమ్మా? దేవుని వాక్యం. దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం దేవుని వాక్యంలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుని జ్ఞానంలో ఎదగాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారము మనము నడుచుకోవాలి. అది దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు మనల్ని కూడా గమ్యానికి చేరుస్తాడు. వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి గమ్యాన్ని చేరుకున్నారా? అలాగే మనల్ని కూడా దేవుడు మన గమ్యం ఏంటి? పరలోక రాజ్యం కదా. ఆనాడు ఇశ్రాయేలీలకి దేవుడు ముందుగా ఉండి నడిపించాడా? అరణ్య మార్గంలో దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ముందుగా నడిపించాడు. వాడిని నడిపించి ఎక్కడికి చేర్చాడు? కనాన్ చేర్చాడు. వాళ్ళ గమ్యం అప్పట్లో ఏంటి? కనాను. మన జీవితం కూడా అరణ్య ప్రయాణం లాంటిది మన జీవితం. మన గమ్యం పరలోక రాజ్యం. అందుకే ఈ అరణ్య మార్గపు యాత్రలో మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి కదా, కష్టాలు వస్తాయి, కానీ దేవుడు కూడా మనతో ఉన్నాడు. విశ్వాసులు కూడా ఆ విషయం మర్చిపోయి మరి ఇశ్రాయేలు జనాంగం చేసిన తప్పు, సణుగుడు, అవిశ్వాసము అవి చెయ్యకూడదు అనే గొప్ప సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగున్నాడు అని దేవుని వైపు చూడాలి, కానీ వాళ్ళు సమస్యల వైపు వారు చూశారు. అది వాళ్ళు చేసిన తప్పు.
కాబట్టి ప్రియులారా, మనం మన జీవితంలో ఆ తప్పు చెయ్యకూడదనే దేవుడు అంతగా మరి పాత నిబంధనలో అవన్నీ కూడా రాయించి పెట్టాడు, మన మన చేతిలో పెట్టాడు వాక్యాన్ని. కాబట్టి ప్రియులారా, మనం కూడా చూడు, ఇశ్రాయేలు పాట కూడా ఉంటది కదా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నడిపించుమా. మరి అలాగే మనకు కూడా ఆనాడు ఇశ్రాయేలీలకి ముందుండి నడిపించాడు, జ్ఞానులకు ముందుండి నడిపించాడు. ఈనాడు మనకి కూడా దేవుడు ముందుండి నడిపిస్తాడు. ఇది గొప్ప సత్యం. మన జీవితంలో నక్షత్రము వాక్యము, గమ్యము పరలోక రాజ్యం. కాబట్టి వాక్యమే మన ముందుండి మరి మనల్ని పరలోక రాజ్యానికి వాక్య ప్రకారము జీవించేవారు ప్రభు యేసయ్య ఏం చెప్పాడంటే, ఈ సత్యాన్ని ఎన్నో సార్లు చెప్పాడు. నా తల్లి కన్నా ధన్యులని చెప్పాడు. లోకసవత్తులనే ఉంటాయి. మరియమ్మ చాలా ధన్యురాలు అంటే ఏమన్నాడు? నిజమే, మరియమ్మ ధన్యురాలు. ఆవిడే చెప్పింది, పరిశుద్ధాత్మ నుండి కొంది. ఈనాడు మనం అంట అబ్బా మరి అంత ధన్యురాలని. కానీ వాక్య ప్రకారం నా మాట విని మాట ప్రకారము చేయవారు మరి ధన్యులు అని ఉంటది. మరి ధన్యులు ఆ మాట. కాబట్టి ఎంతో ధన్యులం అవుతాం. మన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వాళ్ళము ఎంతో ధన్యులం అవుతాం, గమ్యాన్ని చేరుకుంటాం. ప్రియులారా, మొదటి సత్యం ఏంటి? ఆశపడాలి, యథార్థంగా నిజాయితీగా ప్రభువుని చూడాలి అని ఆశపడాలి. రెండవదిగా గమ్యం దేవుడు నడిపిస్తాడు. ఏ విధంగా అయితే వారు నక్షత్రాన్ని ఫాలో అయ్యారో, అప్పుడు గమ్యం చేరుకున్నారో, అలాగే మన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే మనం పరలోక రాజ్యము అనే గమ్యాన్ని మనము చేరుకుంటాం. మూడవదిగా ఒక గొప్ప సంగతి చూడొచ్చు మనం. ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలండి, చాలు. ఇందులో మనం చూసేది రెండోది, వెతుకుడే మీకు దొరుకును, వెతుకువానికి దొరుకును. వెతుకుడే మీకు దొరుకును, వెతుకువానికి దొరుకును. యేసయ్యని వెతికిన వాళ్ళు ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వరు. యేసయ్యని వెతికిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. వాక్యంలో మా చరిత్రలో మనం చూస్తున్నాం. జక్కయ్య డిసప్పాయింట్ అయ్యాడండి? డిసప్పాయింట్ కాదు కదా, ఇంకా ఓవర్గా ఆయన సాటిస్ఫై అయిపోయాడు. ఇంటికి వచ్చి ఆయనతో భోజనం చేయడం అయింది. జస్ట్ చూడాలని ఆయన అనుకున్నాడు, ఆయనతో భోజనం చేయాలి అనే ఆశ ఆయనకి పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన పాపినని. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన, జస్ట్ చూస్తే చాలు అనుకున్నాడు. కాబట్టి ప్రియులారా, వెతికితే దొరుకుతాను అనేది దేవుడి వాగ్దానం. మరి జ్ఞానులు వెతికారా? అక్కడ మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు రాజు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చు. ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడున్నాడు? ఎక్కడ అంటే ఏంటి? వెతకడమేనా? ఎక్కడున్నాడు తెలియదు వారికి. ఎక్కడున్నాడు వాడు వెతుకుతా ఉన్నారు. వెతుకువానికే దొరుకును. ఆ దేవుని వాగ్దానం వారు తీవ్రమైన ఆశతో వెతికారు కాబట్టి దేవుడు వారికి దొరికాడు, చూశారు వారిని కదా. మరి ఈ వాగ్దానం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో మనం చూద్దాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? యేసయ్య పుట్టినప్పుడు జరిగింది కదా, శిశువుగా జస్ట్ పుట్టినప్పుడు జరిగింది. మరి ఇదే విషయం మన చూస్తే యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళే ముందర, యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళే ముందర మరి భటులు ఎవరు, రోమా సైనికులు వస్తారు ఆయనని పట్టుకోవాలని.
వస్తారు. చూడండి యోహాను సువార్త 18. పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆనవాళ్ళు పట్టలేకపోతారు. ఆనవాళ్ళు పట్టలేనప్పుడు వెతుకుతా ఉంటారు ఎవరా అని. అప్పుడు ప్రభు ఏమన్నాడు ఒకసారి చూడండి. 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని దానికన్నా ముందుది కూడా చూడండి. ఇదే ఆయన 4వ వచనం నుంచి చూడండి. యేసు తనకు సంభవించబోవునని ఎదిగిన వారే వారి ఎద్దుకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయన నన్ను అప్పగించిన యోదయ వారి యొద్ద నిలుచుండెను. ఒకసారి ఆగుదామ్మా. ఇక్కడ మనం చూస్తే మీరెవరిని వెతుకుచున్నారని అడిగాడు. ఆయనే అడిగాడు. అవునా? ఆయనే మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే ఏమని చెప్పారు వాళ్ళు? నజరేయుడైన నిన్నే అనలేదు వాళ్ళు. వాడికి ఇంకా తెలియదు. నజరేయుడైన యేసును అని వారు చెప్పారు. చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నేనే. ఆయనే దొరికించుకున్నాడు. అంటే వెతుక్కువానికి దొరకను అనేది మరి పుట్టినప్పుడు ఒక మంచి విషయం, ఆరాధించడానికి వచ్చారు కాబట్టి అనుకోవచ్చు. మరి ఇక్కడ ఆయన మరణానికి అప్పగిస్తున్నప్పుడు కూడా ఆయన మాటలు అంటే చూడండి, ఆయన నోటి నుంచి వచ్చిన మాట నిరర్ధకము కానేరదు. ఏ మాట దేవతతో చెప్తాడు, ఈ మరి దర్శనంలో మరియతో చెప్తాడు. ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. అది నిరర్ధకము కానేరదు. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెరవేరుతుంది. మరి ఇక్కడ మరణానికి అప్పగించడానికి పట్టుకుంటున్నారని తెలిసినా సరే నేనే అని తనకు తాను కనపరుచుకున్నాడు. ఇంకా చూడండి 2 సార్లు అంటాడు ఆ మాట. మనం చూస్తే నేనే వారితో చెప్పిన ఆయన అప్పగించిన యోదయ వారి వద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనక్కు తగ్గి నేల మీద పడి ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని నజరైన యేసును చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని కొనిడని చెప్పాను. అది కొనిడని చెప్పాను. మీరు ఎవరిని వెతుకుతున్నారు ఆయన అడిగి మరి వెతికే వారికి ఆయన్ని కనపరుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మనం 3వ సత్యం ఏమిటి? మనం నేర్చుకున్న 3వ సత్యం వెతుకుడే దొరుకు. వెతుకు వానికే దొరుకు. ఆయన సన్నిధిని ఆయన్నే చూడాలని ఆశపడాలి. వాక్యాన్ని వెంబడిస్తే ఆయన మనని గమ్యాన్ని చేస్తాడు. ఆయన సన్నిధిని వెతికితే ఆయన సన్నిధి మనకి దొరుకుతుంది. దావీదు కూడా అదే మాట అంటాడు కదా, ప్రభువా నీ సన్నిధిని నేను వెతుకుతున్నాను అన్నాడు. నీ సన్నిధి నాకు దొరికింది అంటాడు. ఎంతో గొప్ప మాటలు దావీదు మహారాజు గారి మాటలు, చాలా గొప్ప మాటలు. ఇవన్నీ కూడా ఉంటాయి, ఇట్లానే దేవునికి ఇష్టంగా ఉంటాయి ఆ మాటలన్నీ. అందుకే దేవుడు దావీదు గారిని ఏమన్నాడు? హృదయానుసారుడు అన్నాడు. ఆయనకి ఏ సమస్యలు వచ్చినా మనుషులతో చెప్పుకున్నట్టు మనకి ఎక్కడ ఎక్కువ కనబడదు. ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో చెప్పుకున్నాడు. ఆ చెప్పుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. మనం చదువుతున్నప్పుడు గమనించుకుంటూ మనం ధ్యానించుకుంటే చాలా చక్కటి మాటలు ఉంటాయి. దేవా 119వ కీర్తన, నీ వాక్యం ఎలా నన్ను నడిపిస్తుంది, శ్రమల్లో నన్ను బ్రతికిస్తుంది అని ఎంతో చక్కటి మాటలు. నీ వాక్యమే నా పాదాలకి వెలుగు. ఇప్పుడు నక్షత్రము జ్ఞానులకి మార్గం చూపించింది. దావీదు మహారాజు అంటున్నాడు, నా పాదాలకి దీపం అంటున్నాడు. నా పాదాలకి దీపం వాక్యం. ఆనాడు దావీదు మహారాజే అలా అన్నాడు. మరి తర్వాత మనం ఎన్ని చూసాం? దావీదు మహారాజు యేసు ప్రభువారి యొక్క సూచక్రియల్ని ఇంకా జరగలేదు అప్పటికి కదా, ఏమి జరగలేదు. కనీసం ఇలా మనకిచ్చినట్లుగా బైబిల్ గ్రంథం కూడా చేతిలో లేదు. లేఖనాలు
ఉన్నాయి కొన్ని అంతే. మనకైతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు తెలుసు మనకి, ఎంతో చరిత్ర మనకి తెలుసు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఆశపడుతున్నామా? వాక్యాన్ని వెంబడిస్తున్నామా? ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? ఈ 3 విషయాల్లో కూడా మనం జాగ్రత్త తీసుకుంటే, దేవుని దగ్గర మొరపెట్టుకుంటే, 3 విషయాల్లో కూడా మరి మన హృదయంలో నుంచి వస్తే మరి దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మార్చి మనం ఎక్కడికి చేరుకుంటామంటే చివరికి గమ్యము చేరుకుంటాం. మన జీవితానికి దేవుడు ఈ లోకంలో ఇచ్చిన జీవితానికి మన గమ్యము పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల మా కృప కనికరములు కలిగిన దేవ తండ్రి, ప్రభా స్తోత్రములు తండ్రి. నైనా విత్తబెట్టిన వాక్యాన్ని బాగా ఫలింపచేయండి తండ్రి. ప్రభా మీ సన్నిధి పట్ల గొప్ప ఆశ మాకు దయచేయండి తండ్రి. దేవా మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. దేవా మీ సన్నిధిని వెతికే వారుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.